నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే 20 తర్వాతే సిబిఎస్ఈ 10th, 12th రిజల్ట్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం ఇట్లా ప్రకటించింది. సిబిఎస్ఈ బోర్డు ఫలితాలు మే 20 తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని సిబిఎస్ఈ రిజల్ట్స్ NIC.inలో వెబ్సైట్లో పేర్కొంది. ఇక టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహణ. పరీక్షల షెడ్యూల్ ఇట్లుంది. పేపర్లు, తేదీలు. పేపర్ 2 గణితం, మ్యాథ్స్, సైన్స్ మే 20 నుంచి 22 వరకు మొత్తం 6 సెషన్లు. పేపర్ 2 సోషల్ స్టడీస్ మైనర్ మీడియం మే 24 ఒక సెషన్లో అయిపోతుంది. పేపర్ 2 సోషల్ స్టడీస్ మే 24, 28, 29 మొత్తం 5 సెషన్లు. పేపర్ 1 మే 30, 31 4 సెషన్లు. పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ మైనర్ మీడియం జూన్ 1. పేపర్ 1 మైనర్ మీడియం 1 జూన్. పేపర్ 1 2 జూన్. ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ తోటి 3 రోజుల విరామం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షల షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో 3 రోజుల పాటు టెట్ పరీక్షలకు విరామం ప్రకటించారు. దీంతో టెట్ జూన్ 3న కాకుండా జూన్ 2నే ముగియనుంది. అయితే జూన్ 3న పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న జూన్ 2నే పరీక్షలు నిర్వహించడంతో అత్యంత దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అయితే ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావం ఉంది కాబట్టి అయినా సరే వీళ్ళు టెస్ట్ పెడుతున్నారు. ఇకపోతే 6న TS ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష మే 6 తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. నిర్ణీత సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు ఈసెట్ కన్వీనర్ సూచించారు. 1 నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ హాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలని, ఆ తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డు, కాలేజ్ ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని చూపించాలి. క్యాలిక్యులేటర్లు, లాక్ టేబుల్స్, సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. టెట్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే పరీక్షలు వాయిదా. త్వరలోనే కొత్త షెడ్యూల్ ఖరారు అని ఇచ్చారు. ఇంకో పేపర్లో సోమవారం నుంచి ఈసెట్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఇది కూడా చూసినాం. రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ పెడుతున్నారు. 20 నుంచి టెట్ జూన్ 2 వరకు కొనసాగనున్న పరీక్షలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో 26, 27 తేదీల్లో పరీక్షలు లేకుండా షెడ్యూల్. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంది. మొత్తానికి టెట్కి 2.86 lakhs దరఖాస్తులు వచ్చినాయి. ఇకపోతే సబ్జెక్టుల వారీగా ఎన్ని వచ్చినాయంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 48,582 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1కి 9756 దరఖాస్తులు రాగా, పేపర్ 2లో మ్యాథ్స్కి 22,000, పేపర్ 2 సోషల్ స్టడీస్కి 16,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇక 6 నుంచి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ దోస్త్ 3 దశల్లో సీట్ల భర్తీ. జూలై 8 నుంచి దరఖాస్తులు. దోస్త్ నోటిఫికేషన్ విడుదల. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇట్లున్నాయి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ 6/5 నుంచి 25 వరకు. వెబ్ ఆప్షన్ల నమోదు 15/5 నుంచి 27 వరకు. సీట్ల కేటాయింపు జూన్ 3వ తేదీన. ఆన్లైన్ రిపోర్టింగ్ 4/5 నుంచి 10 వరకు. రెండో దశ రిజిస్ట్రేషన్ 4/6 నుంచి 13. వెబ్ ఆప్షన్ల నమోదు ఎట్లున్నాయి. కొత్తగా 4 కోర్సులు కూడా వచ్చినాయి. ఈ ఏడాది డిగ్రీలో 4 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు కన్వీనర్ చెప్పారు. ఇందులో BA స్పెషల్, బీకాస్ ఫైనాన్స్, BA పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, BSc బయోమెడికల్ సైన్స్ కోర్సులు ఉన్నట్లు వెల్లడించారు. మరి కోర్సుల వారీగా ఎన్ని సీట్లు ఉన్నాయంటే బీకామ్కు 85,000 ఉన్నాయి, BA 29,000, BBA 15,000, BCA 4,000, BBM 1,000, BSc లైఫ్ సైన్సెస్ 43,000, BSc ఫిజికల్ సైన్స్ 26,000 ఉన్నాయి. ఇంకో పేపర్లో ఇట్లు ఇచ్చారు. పరిశీలన అంటే స్పెషల్ కేటగిరీ ధ్రువపత్రాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కూడా ఇట్లుంది. దోస్త్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మరి దరఖాస్తు ఫీజు ఎంత అంటే 400. ఫేజ్ 1 చూద్దాం. దరఖాస్తు ఫీజు ఫేజ్ 1కి 200. రిజిస్ట్రేషన్ మే 6 నుంచి 25 వరకు. వెబ్ ఆప్షన్లు 15 నుంచి 27. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 4 నుంచి 10. ఫేజ్లు చేంజ్ అవుతున్న కొద్దీ అమౌంట్ కూడా చేంజ్ అయింది.
అదనపు సమాచారం కళాశాలలు అభ్యర్థుల రిపోర్టింగ్ జూన్ 29 నుంచి జూలై 5 వరకు. వెబ్సైట్ దోస్తు cgg.gov.in. ఇక నోటిఫికేషన్స్ విషయానికి వస్తే ఇంటర్ ప్రవేశాలు ఆంధ్రప్రదేశ్లోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజనేతర విద్యార్థులు కూడా మే 15లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇకపోతే విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించిన నిన్న కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని 2024 అకాడమిక్ ఇయర్కి 10వ తరగతిలో 90% మార్క్స్ తోటి ఉత్తీర్ణులై ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాధన్ పేరుతో సరోజిని దామోదర్ ఫౌండేషన్ ఉపకార వేతనాలు అందజేస్తుంది. స్కాలర్షిప్లు ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి 10,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తుంది. కుటుంబాల వార్షిక ఆదాయం ఏడాదికి 2 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జూన్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే ప్రాజెక్టు పోస్టులు న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్టువల్ బేస్లో 15 ప్రాజెక్టు పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు నిన్న ఉడిచారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 24-25 అకాడమిక్ ఇయర్కి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం వసతి కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థి మీద తిరుమల తిరుపతి దేవస్థానం ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తుంది. ఆసక్తి ఉన్నవారు మే 17లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. NPTIలో MBA పవర్ మేనేజ్మెంట్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో MBA పవర్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇట్లున్నాయి. దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 14, ఎగ్జాము జూన్ 21కి ఉంటుంది. NPTI.gov.in వెబ్సైట్. స్పెషలైజేషన్లు ఏమున్నాయంటే సస్టైనబిలిటీ, డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ ఉన్నాయి. ఇకపోతే జాబ్ కార్నర్ విషయానికి వస్తే ఐకార్ SRF సీనియర్ రీసెర్చ్ ఫెలో, దీనికి లాస్ట్ డేటు ఇంటర్వ్యూలు ఉన్నాయి మే 16కు. వెబ్సైట్ ATARI హైదరాబాద్ ICAR.gov.in. ఇకపోతే IARIలో వివిధ ఖాళీలు పోస్టులు ఇట్లున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 12. వెబ్సైట్ IARI-RES వెబ్సైట్. THISTIలో ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ట్రాన్స్లేషన్ హెల్త్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఖాళీలు ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేటు దరఖాస్తులకు చివరి తేదీ మే 15. వెబ్సైట్ THSTIRES.in. ఇర్కాన్లో అసిస్టెంట్ మేనేజర్లు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే మే 10 ఇర్కాను. ఇకపోతే తపాలా శాఖలో డ్రైవర్లు, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే మే 14. ఇండియా పోస్ట్ gov.in వెబ్సైట్. సంప్రదాయ కలంకరీ కళలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు వీటికి స్కల్ప్చరు, స్టోన్ స్కల్ప్చరు, ఆర్కిటెక్చర్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు డౌట్ ఉంటే ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. వెబ్సైట్లో కూడా చూడవచ్చు మీరు. ఇకపోతే CSIR UGC నెట్ జూన్ ఎగ్జామినేషన్ సబ్జెక్టులు కెమికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ అట్మాస్ఫెరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సైన్స్ విభాగాల్లో బోధన పరిశోధనలకు అవకాశం కల్పించే జాయింట్ CSIR UGC నెట్ ఎగ్జామినేషన్ 2024 జూన్ నోటిఫికేషన్ వెలువడింది. ఇకపోతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడవచ్చు. CSIR నెట్ NTA NIC.in. మరి నెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంది అంటే జూన్ 25, 26, 27. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 21. అందరికీ 1150. EWS OBC అభ్యర్థులకు 600, దివ్యాంగులు SC ST అభ్యర్థులకు 325 రూపీస్ ఉంది. అప్లై చేసుకోండి. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ RIE అంటారు దీన్ని. 4 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BSc BEd కోర్సులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, PCM స్ట్రీమ్ ఇట్లా పాస్ అయి ఉండాలి. బాటనీ, కెమిస్ట్రీ ఇట్లా ఉండాలి. ఇంటర్లో 4 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA BEd BSc BEd. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు కూడా ఉంది MSc ఎడ్యుకేషన్. 2 years బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ మ్యాథ్స్ BEd క్లియర్గా BEdది. 2 years మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ MEd కూడా ఉంది. రిలాక్సేషన్ ఇట్లున్నాయి. ఇవన్నిటికి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ మైసూర్కు. ఇంకా పోతే ఈమెయిల్ ఇది ఉంది హెల్ప్ డెస్క్, ఇది వెబ్సైట్లు ఇవి. స్కాలర్షిప్లకు దరఖాస్తులు హైదరాబాద్ సరోజిని దామోదర్ ఫౌండేషన్ ఇందాక చూసినాం కదా, జూన్ 15 లోపు చూడొచ్చు. విద్యాదాన్ ORGలో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ, ఏపీ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ మొబైల్నే సంప్రదించవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే టెనేషియస్, మొండి, పట్టుదల గల, దృఢమైన. సినోనిమ్ సేమ్ మీనింగ్ పర్సిస్టెంట్, డిటర్మైన్డ్. యాంటనిమ్ ఆపోజిట్ వర్డ్ ఫీబుల్, సరెండరింగ్. రివిజన్తోనే గ్రూప్స్లో విజయం. ఇక గ్రూప్స్ ప్రిపరేషన్ ఎట్లా, రివిజన్ ఏంటిది అనేది ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ ఇంకో వీడియోలు ఉంటే చూడండి. ఇకపోతే న్యూట్రిషన్ కోర్సులు పీజీ అడ్మిషన్లు నిన్న కూడా వచ్చింది. దీనికి సంబంధించిన వెబ్సైటు ఇది NINRES.in. లాస్ట్ డేటు మే 20. ఇకపోతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ కోర్సులు ఇవన్నీ ఉన్నాయి. అర్హత సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతో పాటు CUET పీజీ 2024 స్కోర్ సాధించి ఉండాలి. వెబ్సైట్ ఇది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మే 15 వరకు. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ GPAT. అర్హత ఇంటర్మీడియట్తో పాటు ఫార్మసీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేకపోతే తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్లో మే 8 వరకు అప్లై చేసుకోవాలి. జూన్ 8న పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలు NAT board edu.inలో చూడవచ్చు. TS సెట్స్ ఉన్నాయి. ఇకపోతే ISET రాత పరీక్ష ఇట్లున్నాయి. EdSET లాస్ట్ డేటు 6/5, రాత పరీక్ష 23/5. లాసెట్ రాత పరీక్ష 3/6. TS MSET 7/5 ఉంది నుంచి 11/5. TS పాలిసెట్ 24 ఎగ్జామ్కి ఉంది. AP సెట్స్ విషయానికి వస్తే AP సెట్ JNT కాకినాడ ఈ డేట్లు ఉన్నాయి. AE సెట్, ISET, PG సెట్, AP సెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇకపోతే సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ. దరఖాస్తుల షెడ్యూల్లో మార్పు. మే 15 నుంచి జూన్ 4న దరఖాస్తులు కోరుతున్నారు. ఇట్లున్నాయి ఖాళీల వివరాలు ఇవి. మే 15 నుంచి జూన్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు SCCL minds.inలో దరఖాస్తులు చేసుకోవచ్చు. వయోపరిమితి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఇట్లున్నాయి. తెలంగాణ సివిల్ జడ్జి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇట్లున్నాయి. దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ 18 నుంచి చివరి తేదీ మే 17 వరకు. OCBC అభ్యర్థులకు 1000 చెల్లించాలి. అందరూ 500. గాంధీయన్ రూరల్ ఇన్స్టిట్యూట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు వీడియోలో ఇంకో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. దీంట్లో BOకు ఉంది, DOకు డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ కోర్సులు అన్నీ ఉన్నాయి. రూరల్ UNIV.ac.in చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇదేంటిది, అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25 ఫర్ బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ డిగ్రీ కోర్సు తమిళనాడు నుంచి. విజువల్ ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ, డిజిటల్ ఇంటర్మీడియట్, ఆడియోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, యానిమేషన్, విజువల్, స్క్రీన్ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది SC ST అభ్యర్థులకు 60 రూపాయలు, అందరికీ 200 ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి. ప్రిన్సిపల్ ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. డీడ్ తీయాలన్నమాట. లాస్ట్ డేట్ ఇట్లున్నాయి చూడండి. సో కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే వస్తు సేవల పన్ను GST వసూళ్లు 2024 ఏప్రిల్లో తొలిసారిగా 2.10 lakhs కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి నుంచి రూపాయి 1,87 కోట్లతో పోలిస్తే ఇవి 12.4% అధికం. దేశీయ లావాదేవీల్లో 13.4, దిగుమతుల్లో 8.3. దీనికి కారణం 2024 మార్చిలో GST వసూళ్లు 1.78 లక్షల కోట్లు. సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్బిడో స్మార్ట్ అనే ఆయుధ వ్యవస్థను భారత్ 2024 మే 1న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన లాంచర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సిమెట్రిక్ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ లాంటి అంశాలను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు. ఇకపోతే విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో అమెరికా 22% మొదటి స్థానంలో ఉంది. చైనా 14%, బ్రిటన్ 4%, 2-3 స్థానాల్లో నిలిచాయి. నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది తేలింది. 2019లో అంతర్జాతీయ విమానయాన డేటా ఆధారంగా దీన్ని లెక్క కట్టారు. ఇకపోతే భారతదేశ ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో $89.8 బిలియన్, దాదాపు 7.45 lakhs కోట్లు నమోదైనట్లు ఆర్థిక మేధో సంస్థ GTRI తన నివేదికలో పేర్కొంది. ఇవి ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.